కన్నా ఐ రాదర్ బి ఏ స్ట్రీట్ డాగ్. ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి. ఎందుకంటే అరే మగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవడు సినిమా తీశాడు? ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్, జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు. జనాలకి మంచి చేస్తే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి, అవునా? ఎందుకు రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి అని చెప్పాలి. కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీట్ ఇస్తా అన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, కక్షపూర్వకంగా తీసిన సినిమా కాదు. ఈ సినిమాలో నారా లోకేష్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ అందరి గురించి చూపించారన్న, చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఏం చేశాడు? తప్పు చేశాడని నేను అనలేదు. పొత్తులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం చేశారు, బట్ ఆయన కూడా మాట్లాడతారు. అదే మంచి చేశానని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తుల్ని ఎందుకు తీసేశారు? 80 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇంటింటికి పంచావన్నావు, ఎవడబ్బ సొమ్ము? ఎవడైనా కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా మన డబ్బే. ఈవెన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంత డబ్బు పెట్టాడు, అది ఆ గతం. ఆయన కూడా చేశాడు, నేను ఒప్పుకుంటాను. ప్రతి వ్యక్తి ఏదో ఎంతో కొంత మంచి చేశారు బాస్, కానీ భజన చేయాల్సిన అవసరం లేదు. నాకు నచ్చలేదు అన్న. ఎందుకు నచ్చలేదు అనే రీజన్ ఏంటంటే 10 మందిని ఇన్స్పైర్ చేయాల్సిన ఒక ఆర్జీవి లాంటి వ్యక్తి, ఒక వ్యక్తి తప్పుడోడు, ఒక వ్యక్తి నీచుడు అని చెప్పి ఇంకో వ్యక్తిని హీరో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇదే ఆర్జీవి గారు ఒకప్పుడు రక్త చరిత్ర సినిమాలు చేసినప్పుడు వీళ్ళని యాంటీగా చూపించారు, ఇప్పుడేమో పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఎందుకు? అదే నా క్వశ్చన్. ఆర్జీవి గారు చెప్పిన క్వశ్చన్, ఆర్జీవి గారు చెప్పేది నేను సినిమా తీస్తా చూస్తే చూడు అన్నప్పుడు జనాలు థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? జనాలు తిరిగే థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? వేయదు కదా. జనాలు మంచి కాదు, జనాలు మంచి కోరుకోని వ్యక్తి గురించి చూపించారు. జనాలు మంచి ఇదేమంటారంటే ఒక వ్యక్తి నాశనం అయ్యాడు, అది చూపించి ఎలివేషన్ చేసి ఇంకో వ్యక్తి ఓటేయమని అడగడం తప్పు. నువ్వు ఏం చేసావో చూపించుకో. ఈ మూవీలో నారా లోకేష్ ని పవన్ బఫోన్ చాలా చూపించారు.